అందర్నీ ఆకట్టుకునే మై డియర్ దొంగ హీరోలు అభినవ్, నిఖిల్. అభినవ్ గోమటం, నిఖిల్ శాలిని, దివ్య శ్రీప్రాద నటించిన మై డియర్ దొంగ మూవీ టీం మంగళవారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హీరో అభినవ్ మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుందని చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది. ఇందులో తాను దొంగగా నటించాను అన్నారు. చాలా క్లారిటీ ఉన్న దొంగ అన్నారు. అత్యాశ లేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తాడు. గతంలో మంచి దొంగ, అడవి దొంగ, జేబు దొంగ సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. హీరోయిన్ శాలిని మాట్లాడుతూ ఇందులో నిఖిల్ బాయ్ ఫ్రెండ్ పాత్ర, అభినవ్ దొంగ పాత్రలో కనిపిస్తారు. ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టు చూపించామన్నారు. కాబట్టి అందరికీ ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందన్నారు. దివ్య శ్రీపాద మాట్లాడుతూ వేసవిలో పన్నీటి జల్లు వంటి సినిమా అన్నారు. మంచి సందేశం కూడా ఉంటుందన్నారు. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. బాయ్ ఫ్రెండ్ మాత్రమే లోకం అన్నట్టుగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను అని పేర్కొన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇందులో తాను బాయ్ ఫ్రెండ్ పాత్ర పోషించానని తెలిపారు. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. మూవీ పేరు మై డియర్ దొంగ. ఆహాలు రిలీజ్ అవుతుంది April 19. అండ్ నా పేరు శాలిని కొండేపూడి. నేను రైటర్, యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దివ్య వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది. షీ ప్లేస్ ద సపోర్టింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అ ఉమన్ హూ వాస్ ప్లేడ్ బై మీ సుజాత అని. అండ్ నిఖిల్ ప్లేడ్ ద బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్. అండ్ అభినవ్ దొంగ. సో చాలా సరదాగా కామెడీ స్పేస్లో, రామ్ కామ్ స్పేస్లో ఉండే స్టోరీ. టీజర్ మీరు చూసే ఉంటారు. అందులో యూ కెన్ సీ హౌ ద కామెడీ ప్లేస్ అవుట్. ఇట్స్ వెరీ న్యాచురల్. ఒక 1 నైట్లో జరిగే ఒక స్టోరీ. చాలా సరదాగా ఈజీ బ్రీజీ ఫన్ వాచ్. అండ్ అంతకు మించి ఏముంటుంది, సరదాగా ఉంటుంది. మంచి రిలేషన్షిప్ స్పేస్లో ఉన్న ఒక స్టోరీ. అండ్ యా, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్. సో చూసే వాళ్ళకి కూడా అంతే ఇట్ విల్ బి ఫన్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కంపల్సరీ చూస్తారు. సరదాగా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితోటి చూసే ఒక మంచి రామ్ కామ్. ఓకే, సో స్టోరీ అంటే చాలా సింపుల్ స్టోరీ అండి. ఒక నైట్ ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగతోటి ఏమైంది అండ్ ఆ దొంగని కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి రియలైజేషన్ వచ్చింది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ కంటే కూడా ఒక చిన్న ఆర్క్ అన్నమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ గర్ల్ ఇన్ 1 నైట్ అండ్ హౌ ఇట్ లీడ్స్ టు సమ్ రియలైజేషన్స్ అనేది స్టోరీ. సింపుల్ స్టోరీ. అండ్ తన చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ తనకి ఎలా ఆ రియలైజేషన్ కి దారి తీసాయి. అండ్ తన బాయ్ ఫ్రెండ్ తో తన రిలేషన్షిప్ ఏంటి, తన బెస్ట్ ఫ్రెండ్ తో తన రిలేషన్షిప్ ఏంటి, ఇలాంటి ఒక మన చుట్టూ జరిగే కథలే అన్నమాట ఇవన్నీ. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ లో ఎలా ఉంటున్నారు ఈ మధ్య అనే ఒక కాన్సెప్ట్. సో మేజర్ గా ఈ చుట్టూరాని తిరిగే ఒక కథ. సో ఆల్మోస్ట్ మనకి 60 to 70% ఆఫ్ ద స్టోరీ ఆ 1 నైట్ లో జరిగేదే. దాని తర్వాత విదిన్ 2 వీక్స్ గ్యాప్ లో ఏమైంది, ఆ నైట్ జరిగిన a lot can happen in 1 night అనే ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ నైట్ లో జరిగిన తర్వాత ఓవర్ ద నెక్స్ట్ 2 వీక్స్ తన లైఫ్ లో ఏమైంది, ఎలాంటి రిపర్కషన్స్ వచ్చాయి అనేది స్టోరీ. ఇప్పుడు మీరు జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద వర్డ్. ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ ఆర్క్, లైఫ్ చేంజింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా సరదాగా సింపుల్ గా చెప్పాలనుకున్న ఒక స్టోరీ అంతే. అంటే ఇప్పుడు మనకి యూజువల్ గా క్యారెక్టర్స్ కి చాలా రిడీమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఏదో ట్రాన్స్ఫర్మేషన్లు వచ్చేస్తాయి, లేకపోతే పెద్ద రియలైజేషన్లు వచ్చేస్తాయి. అంత మరీ ఆన్ ద ఫేస్ ఏం చూపించలేదు. చాలా సటిలిటీస్ ఉంటాయి. చాలా అండర్లయింగ్ కాంటెక్స్ట్ లోనే, సబ్టెక్స్ట్ లోనే ఉంటుంది తప్ప నథింగ్ ఆన్ ద ఫేస్. సో మోస్ట్లీ ఎక్కడ డీప్ గా హెవీగా అనిపించదు. సింపుల్ గా ఎలా చెప్పాలి, ఎంత సింపుల్ గా చెప్పచ్చు. ఎందుకంటే సింపుల్ గా కామెడీగా మనము ఏదైనా చెప్తేనే దానికి ప్రీచ్ చేయకుండా చెప్పాలి అనేది ఒక ఇంటెన్షన్ అండి. ఎందుకంటే ఈ రోజున ప్రీచ్ చేస్తే ఎవరు వినరు. సరదాగా చెప్తేనే మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ యునో మేకింగ్ యువర్ మెసేజ్. అలాంటి ఒక ఫన్ స్టోరీ అన్నమాట. ఇంకా మనమే రాసుకోవాలి అనే ఒక చిన్న ఇది. 207 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న కృష్ణదేవిపేట పోలీసులు. గంజాయి విలువ 10,70,000 రూపాయలు.
నర్సీపట్నం డీఎస్పీ మోహన్. అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల అల్లూరి సీతారామరాజు పార్క్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 207 కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తులను నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, మాకవర్పాలెం ఎస్ఐ రామకృష్ణ, కృష్ణదేవిపేట ఎస్ఐ ఎం ఉపేంద్ర పట్టుకున్నారని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ముందస్తుగా అందిన సమాచారం మేరకు పార్కు వద్ద మాటు వేసి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ మోహన్ తెలిపారు. కేడీపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అల్లూరు పార్కు దగ్గర ఈరోజు అంటే 16వ తారీఖు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే మా రూరల్ సిఐ గారు వాళ్ళ దగ్గర ఉన్న రూరల్ ఇన్స్పెక్టర్స్, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉపేంద్ర అండ్ రామకృష్ణ గారు, తర్వాత సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఒక 207 కేజీల గాంజా, ఒక బైకు, ఒక ఆండ్రాయిడ్ ఫోను, అలాగే ఒక కీప్యాడ్ మొబైల్ ఫోను, ఇవన్నీ కూడా అల్లూరి పార్కు దగ్గర ఇద్దరు మనుషులు అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వాళ్ళని అనుమానాస్పదంగా పట్టుకున్న తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ దగ్గర మనకి వాళ్ళు అక్కడ అల్లూరు పార్క్ దగ్గర లోపల చెట్లలో దాచిన ఒక 207 కేజీలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంచారు. బయట నుంచి కొండల నుంచి తీసుకొచ్చి అక్కడ దాచి అక్కడి నుంచి మన ప్లెయిన్ ఏరియాలోకి తీసుకురావడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాని మీద మేము వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ ద్వారా 207 కేజీలు గాంజాని, ఒక మోటార్ బైక్ని, 2 ఫైన్లు కూడా, 2 ఫోన్లు, సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరుగుతుంది. వీళ్ళకి ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మెటీరియల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే దీన్ని మధ్యవర్తుల సమక్షంలో ఈ సదరు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. దీనికి కనెక్టెడ్గా ఉన్న ఇంకొక ఇద్దరు అబ్స్కాండింగ్ అయ్యి ఉన్నారు, పరారులో ఉన్నారు. ఈ గంజాయి సప్లై చేసిన వాళ్ళని, అలాగే ఈ గంజాయి ఎవరికైతే రిసీవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఐడెంటిఫై అయ్యారు. సో దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తున్నాం. ఇది ఈ వారంలోనే గత 10వ తారీఖున, ఈ కేసుకి అంతే ముందు గత 10వ తారీఖున నర్సీపట్నం నెల్లిమెట్ట విలేజ్లో, నర్సీపట్నం రూరల్ మండలం నెల్లిమెట్ల విలేజ్లో 267 కేజీల గంజాయి కూడా మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మేము ప్రస్తుతం ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ ఏరియాలో ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా గంజా, తర్వాత ఐడిఆర్కు, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో 5 చెక్ పోస్టులు 24/7 అంటే రౌండ్ ది క్లాక్ ఉండేట్టుగా ప్రతి సెక్షన్కి కూడా ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక 3 కానిస్టేబుల్స్తో 24/7 5 చెక్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి. వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. మన ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. దాంట్లో మిగిలిన డిపార్ట్మెంట్స్ అధికారులు ఉంటారు, అలాగే వీడియోగ్రాఫర్ ఉంటాడు. వీటి కాకుండా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని అవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ ఎలక్షన్ సందర్భంగా పూర్తిగా సబ్ డివిజన్ ఏరియాలో పూర్తి కాలపు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ మధ్యన తరచుగా కూడా కేసులు ఈ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కేసులు ఎక్కువగా పెట్టడం జరిగింది. తర్వాత నర్సీపట్నం రూరల్ పరిధిలో, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ రూరల్ సర్కిల్ పరిధిలో ఈ సంవత్సరం మార్చి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు, ఈరోజు వరకు కూడా ఐడిఆర్కి ఎక్సైజ్ కేసులు మనం 44 కేసులు పెట్టడం, అలాగే 23 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. 225 లీటర్ల ఐడిఆర్కుని, 16,500 లీటర్స్ ఎఫ్జే వాష్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎక్సైజ్ కేసులకు సంబంధించి 40 మార్చి నెలలో 46 కేసులు, ఏప్రిల్ నెలలో 18 కేసులు, అలాగే మార్చి నెలలో 46 కేసులకు సంబంధించి 46 మంది వ్యక్తుల్ని, అలాగే
490 బాటిల్స్, అలాగే ఏప్రిల్ నెలలో 18 కేసులకు సంబంధించి 18 మంది వ్యక్తులు 174 బాటిల్స్ని మేము ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం, దాంట్లో మనం కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ కాకుండా సబ్ డివిజన్ పరిధిలో ఇన్ఫర్మేషను అది మీకు ఒక 5 minutesలో మీకు అది ఇస్తాను. ఆ సబ్ డివిజన్ పరిధిలో అవి కూడా ఇస్తాను. ఈ మార్చి 1 నుంచి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి మొత్తం ఎన్ని కేసులు అనేది స్టాటిస్టిక్స్ కూడా మీకు ఇప్పుడే ఇస్తాను. థ్యాంక్ యూ అండి. అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చెయ్యాలి అని వీరంతా కూడా ఆలోచించి వీరంతా చెప్పేది ఏమిటి, బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు, తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు. అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఒక ఖాళీ డబ్బాలో 4 రాళ్ళు పెడితే ఇలా ఊపితే డబడబడబడబడబడ సౌండ్ వస్తా చూసారా? ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు. చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో, ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా? అసలు చంద్రబాబుకు బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో, అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతా. సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని, ఐటీ తీసుకువచ్చింది తానే అని, సత్యనాదేళ్లను చదివించింది తానే అని, ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం. ఇవన్నీ పాత డైలాగులు కదా, కాస్త పక్కన పెడదాం. లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తా ఉన్నది మాత్రం తీసుకుందాం. లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కంటికి కనిపిస్తా ఉన్నది మాత్రమే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఎన్నికలే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికలే తీసుకుందాం. అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా. అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా, ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా? ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు? కొత్త రాష్ట్రం, అసలే అన్యాయం జరిగింది, రాజధాని కూడా లేదు, ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవజ్ఞుడు రావాలి, ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని చెవుల్లో ఊదరు కొట్టారా లేదా? కొట్టారా లేదా? జగన్కి అనుభవం లేదు పిల్లోడు, చంద్రబాబుకు అనుభవజ్ఞుడు బాగా అనుభవం ఉంది, ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పారా లేదా? ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా? అదిగో హైపర్ లూప్ అని, అదిగో బుల్లెట్ ట్రైన్ అని, ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని, ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తానా ఉన్నాం రేపు సంవత్సరము అని, ఆమ్స్టర్డాము, సింగపూరు, వెనస్ వీటితో పోటీపడి నగరాన్ని నిర్మించేస్తున్నామని, ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా? కొట్టుకున్నాడా లేదా? అవునా కాదా? జగన్కు ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే బాలకృష్ణ వ్యంగ్యాస్త్రాలు. సీఎం జగన్కు ఏపీ ఎన్నికల్లో ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే జనం అన్నీ వదులుకుని రాష్ట్రం విడిచిపెట్టి పోవాల్సిందేనని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మంగళవారం నాడు బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. శివా సర్కిల్లో బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే ఆడవాళ్లకు ఆడపడుచులకు తండ్రుల సమాన ఆస్తిలో హక్కు ఇచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళల కోసం విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే రైతులకు 1 యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క భూమి శిస్తును రద్దు చేసింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ సహకార సంఘాల ద్వారా రైతులకు
అన్ని వాళ్ళకి కావలసిన పరికరాలు, విత్తనాలైతేనేమి, ఎరువులైతేనేమి అన్ని కూడా ఒకే చోట లభ్యమయ్యేటట్టు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అందించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. మండలాలు ఏర్పాటు చేసింది ఎవరు? మండల వ్యవస్థను నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆనాడు దళిత సోదరులున్నారు, వాళ్ళందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి ఆనాడు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆనాడు వాళ్ళ సిఫార్సులన్నీ అమలు చేసి వాళ్ళ ద్వారా మరి ఉద్యోగాలు, అదనపు ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగు గంగ, ఆంధ్ర నివాసుల స్రవంతి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. అలా రాయలసీమను రతనాల సీమగా చేసిన మహానుభావుడు ఎవరు? నందమూరి తారక రామారావు గారు. మనం ఈనాడు జరుగుతుంది ఏంటి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీని మీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఆనాడు 83లో ఎన్నికల్లో, అంటే 82లో పార్టీ పెట్టినప్పుడు 83 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రత్యక్ష ధైర్యం. అలాగే 84లో ప్రజాస్వామ్యం కూలి చేయబడుతుంటే ప్రాణాలకు సైతం ఒట్టి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మహానుభావులు మీరు. అలాగే మొన్న 2014లో ఈ అవిభక్త రాష్ట్రం చిన్న భిన్నమైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే మరి తెలుగుదేశాన్ని మళ్ళీ మీరు అధికారంలో తీసుకొచ్చిన మహానుభావులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పథకాలు, ఒకటి కాదు, ఒక చరిత్ర గురించి యువతరాల మంది ఆడపడుచుల తాలిబట్లు తెంచాం. వాళ్ళకి సమాధానం మళ్ళీ 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 చెప్పడానికి సిద్ధమా? అలాగే ఇక్కడ ఈ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నాడు. అలాగే అక్కడున్న మద్యాన్ని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. అలాగే ప్రతి దాంట్లో కూడా వాటా, భూ కబ్జా, 8 నుంచి 10% లంచం, అందులో వాటా. ఇది ఈ ప్రభుత్వం చేసేది. కాబట్టి ఇవన్నీ గమనించండి, మీరు గమనిస్తున్నారు. ఇవాళ రేపతను అధికారంలోకి వస్తే జరిగేది ఏంటంటే మనం కొంతమంది ఉద్యోగాలకి వలసిపోతున్నారు పక్క రాష్ట్రాలకి, బెంగళూరుకో అటు హైదరాబాద్కు. ఇప్పుడు అలా కాదు, ఏకంగా అందరం భూములున్న వాళ్ళు అందరూ కూడా, పన్నున్న వాళ్ళు కూడా వలసిపోయే పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో భూమి చట్టం ఏదో తీసుకొస్తాడు రేపు, అది తీసుకొచ్చి మీ పాస్ బుక్ మీద అతను బొమ్మ వేసుకుని ఆ పట్టాదారు పుస్తకాలన్నీ తన దగ్గర పెట్టుకుంటాడు. రేపు మీరు చూస్తే మీ భూముల మీదే అప్పులు మిగులుతాయి మీకు. అలాగే మధ్యలో కూడా వచ్చే ఆదాయాన్ని అతను దాని మీద కూడా అప్పులు తీసుకొస్తున్నాడు. మరి రేపు ఆ అప్పులను తీర్చేది ఎవరు? మీరే. బాధుడే బాధుడు. మొత్తం మీ పన్నులన్నీ పెంచేస్తాడు, ధరలన్నీ పెంచేస్తాడు. అసలు మనం ఈ రాష్ట్రంలోనే ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా? వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు. ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. అదే మాదిరిగా
దత్తపుత్ర 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 పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకొకసారి 4 ఏళ్లకొకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగిన